వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ శ్రియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు క్లినికల్ డైటీషియన్ పవని గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు పవని గారు? ఐఎమ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. పవని గారు, ఇప్పుడు కామన్ ప్రాబ్లం ఏమైపోయిందంటే సొసైటీలో ఎక్కువ శాతం ప్రతి ఒక్కరికి చిన్నల నుంచి పెద్దవాళ్ళ వరకు షుగర్ వచ్చేస్తుంది, అవును. డయాబెటీస్. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎవరు కనుక్కోవటం లేదు. వచ్చిన వెంటనే టాబ్లెట్స్ వేసేసుకోవటం, ఫుడ్ని కంట్రోల్ చేసేసుకోవటం చేస్తున్నారు. అయినా కూడా నార్మల్గా ఒక్కసారి బాడీలోకి ఎంటర్ అయితే షుగర్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు డయాబెటీస్ కావచ్చు, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ కావచ్చు, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఈవెన్ ఒబెసిటీ కూడా పేరులోనే ఉంది. లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ డయాబెటీస్ రాగానే భయపడిపోతూ ఉంటారు చాలామంది. ఫస్ట్ థింగ్ అది చేయకూడదు. భయపడడం అనేది ఏం అవసరం లేదు. డయాబెటీస్ అదేమీ బిగ్ థింగ్ ఏం కాదండి. డయాబెటీస్ వల్ల కోమార్బిడిటీస్ చాలా ఉంటాయి. అంటే డయాబెటీస్ వల్ల బీపీ వస్తుందంటారు, కిడ్నీస్ పాడైపోతాయి అంటారు, లివర్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుందంటారు. ఇవన్నీ కోమార్బిడిటీస్ కరెక్టే. కానీ డయాబెటీస్ వచ్చిన తర్వాత అయినా సరే మన బాడీ ఒక సిగ్నల్ ఇస్తుంది డయాబెటీస్ వచ్చే ముందు కూడా. అంటే లెథార్జిక్గా ఉండడం డే అంతా, స్లీప్ సరిగ్గా పట్టకపోవడం, కొంతమందికి స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉండడము, ఇలాంటి కొన్ని థింగ్స్ అన్ని 10 నిమిషాలు కూడా నడవలేకపోతారు. అప్పట్లో ఏంటంటే మనము ఇప్పుడు ఇక్కడ ఉన్న దగ్గరికే కార్ కానీ బైక్ కానీ రావడం జరుగుతుంది. ఈవెన్ స్మార్ట్ లైఫ్ స్టైల్ అయిపోయింది కాబట్టి. సో అప్పట్లో కొంచెమైనా వాకింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు 10 నిమిషాలు వాకింగ్ చేయమంటే కూడా కొంతమంది చేయలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ ద లో మెటబాలిజం. ఇలాంటి కొన్ని సిగ్నల్స్ మనకు డయాబెటీస్ వచ్చే ముందు బాడీ ఇస్తుంది, కానీ మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం వాటన్నిటిని. ఇంకోటి ఏంటంటే లైఫ్ స్టైల్ కంటే మెయిన్గా డైట్ అండి. ఇప్పుడు అంతా ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్కి చాలా మటుకు అలవాటు అయిపోయారు. సో ఎలా అంటే ఇప్పుడు రాగి జావ తాగండి, జొన్న జావ తాగండి అంటే ఒక వారం రోజులు తాగేసి నాకేం కాలేదు నేను తాగాను అని అంటారు. సో వారం రోజుల్లో ఏమవుతుంది? అట్లీస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ మీరు తాగితే బెనిఫిట్ వస్తుంది. సో 1 వీక్లో నేను తాగాను నాకేం బెనిఫిట్ అవ్వలేదు, 1 వీక్ నేను ఇది చేశాను నాకేం బెనిఫిట్ అవ్వలేదు అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ చూస్తూ ఉంటాను నా క్లయింట్స్. రిజల్ట్స్ కావాలి. ఎస్, స్పాట్ రిజల్ట్స్ కావాలి. ఇప్పుడు ఏదైనా పెయిన్ వచ్చింది అంటే ఇమీడియట్గా పెయిన్ కిల్లర్ వేసేసుకోవడం. సో ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా మనకు అన్హెల్దీ లైఫ్ స్టైల్ అనే చెప్పొచ్చు. సో రీసెంట్గా నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాను నేను గ్రాసరీస్ కొనడానికి. ఒక మదర్ తన క్యారేజ్ అంతా బిస్కెట్స్తో నింపేస్తున్నారనమాట. బిస్కెట్స్ కానీ, మ్యాగీ కావచ్చు, నూడిల్స్ కావచ్చు, ఇంకా ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ అంతా మిక్చర్ అని చెప్పేసి ప్యాకేజ్డ్ ఎవ్రీథింగ్. ఇంకా పిల్లలు తింటారు, ఇది సంథింగ్ నేమ్స్ అలా చెప్పకూడదు. సో కొన్ని పిల్లలు తింటారు ఇవి స్నాకింగ్ లాగా అని చెప్పేసి. సో ఐ జస్ట్ వెంట్ టు హర్ అండ్ ఆస్క్, సో ఇంత ప్యాకేజ్డ్ ఫుడ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? వై డోంట్ యూ గో టు దేర్? మీరు దాల్స్ అవన్నీ తీసుకొని ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి. తను అన్నారు, ఐఎమ్ ఎ వర్కింగ్ ఉమెన్, ఐ డోంట్ హ్యావ్ టైం. సో నేను ఈ బిస్కెట్స్ అనేవి హెల్తీయే కదండి, సో ఈ హెల్తీ బిస్కెట్స్ని నేను నా పిల్లలకి స్నాక్స్గా ప్రిఫర్ చేస్తాను అని చెప్పారు. సో ఇప్పుడు ఇంట్లో మైదా తీసుకొస్తేనే ఎన్నో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా చూసి మనం అవేర్ అయిపోయాం మైదా ఈజ్ నాట్ హెల్దీ అని చెప్పేసి. కానీ బిస్కెట్స్ ఎలా హెల్దీ అవుతాయి? కంప్లీట్లీ ఫుల్ ఆఫ్ మైదా, ఫుల్ ఆఫ్ పామ్ ఆయిల్, చాలా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉండడానికి. సో ఇవన్నీ హెల్దీ ఎలా అవుతాయో నాకు అర్థం కాలేదు. ఐ ఎక్స్ప్లెయిన్డ్ హర్, మీరు ప్యాకేజ్ చూడండి ఏమేమి యాడ్ చేశారు. కంప్లీట్గా పామ్ ఆయిల్ 75% ఉంటుంది, షుగర్ ఉంటుంది. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అంటారు. చాలామందికి తెలియదు వీట్ ఫ్లోర్ అంటే చపాతీ పిండి అని అనుకుంటూ ఉంటారు. రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అంటే మైదా అని తెలియదు చాలామందికి. సో బిస్కెట్స్ మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో కొన్ని అయితే ప్రెగ్నెంట్ లేడీస్ డు నాట్ కన్జ్యూమ్ అని కూడా ఉంటుంది కొన్ని డ్రింక్స్ మీద. బట్ స్టిల్ వీఆర్ గివింగ్ టు ద కిడ్స్. సో ఇవన్నీ ఏంటంటే లేబుల్స్ చదవాలి అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, నేను నా ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా చెప్తూ ఉంటాను. లేబుల్స్ మెయిన్గా చదవండి. తెలియకుండానే మనం ఆ పిల్లలకి అన్హెల్దీ ఫుడ్ ఇస్తున్నాం. 40 ఇయర్స్లో డయాబెటీస్ వస్తుంది అంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్ 20 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. అప్పటికి మనకు బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు 20-25 ఉన్నప్పుడు మన మెటబాలిజం బాగుంటుంది, దేనికైనా బేర్ చేయగలుగుతుంది. ఈవెన్ పిజ్జాలు తిన్నా ఏదైనా సరే డైజెషన్ బాగుంటుంది. కాబట్టి ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి గట్ డిస్టర్బ్ అయిపోతే మన డైజెషన్ బాగుండదు కదా. సో ఇంకోటి ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ కూడా న్యాచురల్ ఫ్రూట్ జ్యూసెస్ అంటారు. హౌ ఇట్ ఈస్ న్యాచురల్గా ఇంట్లో నైట్ చేసుకుంటే మార్నింగ్ వరకు ఖచ్చితంగా ఖరాబ్ అయిపోతుంది. మరి ప్యాకేజ్డ్ ఫుడ్ ఎలా న్యాచురల్ అయిపోతుంది? అది ఫ్రిడ్జ్లో కూడా పెట్టరు.
సో రీసెంట్గా మీకు ఒకటి చెప్పాలి, సున్నుండలు అని చెప్పేసి చూసానండి, ఒక బాక్స్లో మార్కెట్లో అమ్ముతున్నారు, సూపర్ మార్కెట్లో. సో అక్కడ ఎక్స్పైరీ డేట్ చూస్తే 1 year ఉంది. సో సున్నుండలు హౌ 1 year? మనకి 15 days 20 లేదు, days లేదు. ఉంటాయేమో అంతే. లేదు లేదు, 1 year ఉంది సున్నుండలు. ఓకే. సో కొన్ని థింగ్స్ మనం ఇంట్లో చేసుకుంటే గనక ఒక 15 to 20 days ఉంటాయి. 15-20 days ఉంటాయి. తర్వాత ఏమవుతుంది, 1 month తర్వాత కొంచెం ముక్క వాసన అట్లా స్మెల్ వస్తుంది. సో ఆ లడ్డూస్ హెల్దీ అని చెప్పేసి ఇక్కడ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, బట్ మనము అవేర్నెస్ తీసుకురావాలి. పిల్లలకు కూడా మనం ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాము, మనం ఎలాంటి ఫుడ్ ఇంటికి తెచ్చుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో 1 year ఉంటే ఎంత ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉంటారు ఆ లడ్డూలలో కూడా, హోమ్ మేడ్ అని చెప్పినా కూడా. సో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తేనే కదా 1 year స్టోరేజ్ ఉంటాయి, లేకపోతే బూజు పట్టేస్తాయి కదా ఏదైనా సరే. సో ఫస్ట్ డయాబెటీస్ చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. 25 yearsకి ఎఫెక్ట్ అవుతుంది డయాబెటీస్. 30 years నుంచే స్టార్ట్ అయిపోతుంది. ప్రతి ముగ్గురులో ఒకరికి మన ఇండియాలో ప్రతి ముగ్గురులో ఒకరికి పీసీఓడి అయినా ఉంటుంది, డయాబెటీస్ అయినా ఉంటుంది, రీసెంట్ రీసెర్చ్లో చెప్పింది అయితే. సో ఇలా అవుతుంది అని అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వేర్ వీఆర్ గోయింగ్, మనం ఎంత ప్యాకేజ్డ్ ఫుడ్ మన ఇంటికి తెచ్చుకుంటున్నాం, ఎంత ప్రాసెస్డ్ ఫుడ్ మనం ఇంటికి తెచ్చుకుంటున్నాం అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ లేవగానే చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు. సో బ్రేక్ఫాస్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీల్ అని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ చెప్పారు. బట్ ఫ్యాన్సీ డైట్స్ ఏం చెప్తాయంటే బ్రేక్ఫాస్ట్ తినకుండా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి మనము డైరెక్ట్ లంచ్ డిన్నర్ చేస్తే సరిపోతుంది, 1 meal a day ఓమాట్ డైట్ అని చెప్పేసి. అందరికీ సెట్ అవుతుందండి? అందరికీ సెట్ అవ్వదు కదా. ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మెటబాలిజం ఈజ్ డిఫరెంట్. మన బాడీకి తగ్గట్టుగా మనం డైట్ తీసుకుంటే అది బెస్ట్. అంతేకాని మనకు బాడీకి సరిపోని డైట్, తక్కువ క్యాలరీస్ ఇచ్చేస్తే మెల్లిమెల్లిగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, మెల్లిమెల్లిగా వీక్నెస్ స్టార్ట్ అవుతుంది, ఫేస్లో గ్లో వెళ్ళిపోతుంది. ఇలా ఎన్నో కాంప్లికేషన్స్ మనం మన బాడీలోనే చూస్తూ ఉంటాం. స్టిల్ వెయిట్ లాస్ అవ్వాలి అన్న ఒక అదిలో చాలామంది ఫుడ్ మీల్స్ స్కిప్ చేయడము, క్యాలరీస్ మిగిలిపోతాయని చెప్పేసి ఇలా హెల్త్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను, డైట్ అంటే మన హెల్తీగా ఉండడానికి డైట్ ఫాలో అవ్వాలి, అంతేగాని హెల్త్ ఇంపాక్ట్ అవ్వడానికి డైట్ ఫాలో అవ్వకూడదు. సో మెయిన్గా డైట్ ఫాలో అవుతున్నారు, డయాబెటీస్ వస్తుంది అని అంటే కనుక ఇక్కడైతే క్లియర్గా చెప్తాను. మీరు అడిగిన క్వశ్చన్కి డయాబెటీస్ క్యాన్ బి రివర్సబుల్. ఖచ్చితంగా డయాబెటీస్ రివర్స్ చేయొచ్చు ఫుడ్తో రివర్స్ చేయొచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్తో రివర్స్ చేయొచ్చు. అందుకే వీ హ్యావ్ స్టార్టెడ్ డయాబెటీస్ రివర్సబుల్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏమీ మనం మిరాకిల్స్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. హ్యాపీగా ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, స్లీప్ అట్లీస్ట్ 8 hours మెయింటైన్ చేయాలి, వాటర్ ఇంటేక్ మినిమం 3 liters తాగాలి. వాటర్ తాగండి అని చెప్తుంటే అయ్యి బాబాయ్ నాకు వింటర్ సీజన్, నేను 10 సార్లు వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, నేను వాటర్ తాగలేనని చెప్తున్నారు. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మన హెల్త్ కావాలి అంటే కొన్ని మనం సాక్రిఫైసెస్ చేయాలి. సో ఇంకోటి డైట్. చాలామంది ఏంటంటే మన సౌత్ ఇండియన్స్ డైట్ ఎలా ఉంటుంది, పొద్దున ఇడ్లీ లేకపోతే దోశ తిన్నామా, దాంతోపాటు కొంచెం చట్నీ ఉంటుంది, మధ్యాహ్నం అన్నంతో పాటు కొంచెం కర్రీ ఉంటుంది, నైట్ డిన్నర్ అన్నం మానేసి చపాతీలు తింటున్నారు అందరూ, 2 చపాతీలతో పాటు కొంచెం కర్రీ వేసుకుంటారు. ఇక్కడ ప్రోటీన్ లేదు, ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో ఫైబర్ ఎక్కడ అందుతుంది, మనం తినేది కొద్దిగా కర్రీ తింటాం. సో మనం బ్యాలెన్స్డ్ మీల్స్ అలవాటు చేసుకోవాలి, ఎవ్రీ మీల్లో ప్రోటీన్ ఇంక్లూడ్ అయ్యేటట్టు చేయాలి. సో ప్రోటీన్ అనగానే కూడా ఇక్కడ ఒక మిత్ ఉంటుంది చాలామందికి, ఏంటి అయ్యి బాబాయ్ ప్రోటీన్ అంటే చికెనే తీసుకోవాలి, ప్రోటీన్ అంటే గుడ్లే తినాలి, ప్రోటీన్ పౌడర్సే తాగాలి అని అనుకుంటారు. అలా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మనకు పప్పు ధాన్యాలలో ప్రోటీన్ దొరుకుతుంది, సోయా చంక్స్లో ప్రోటీన్ దొరుకుతుంది, పన్నీర్లో ప్రోటీన్ దొరుకుతుంది. ఒక 40 grams చిన్న ముక్క పన్నీర్ తీసుకున్న ప్రోటీన్ అందుతుంది. సో ఇలా చిన్నగా మనం చేంజెస్ చేస్తూ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా డయాబెటీస్ రివర్స్ చేయొచ్చు. సో యా, ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత రైస్ మానేయాలి అని అంటారు, అది అపోహ అంటారా, నిజమేనా? సో చూడండి, రైస్ ఏంటంటే మనం తినగానే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇమీడియట్గా స్పైక్ అయిపోతాయి, ఎందుకంటే కంప్లీట్ కార్బ్స్ కదా రైస్. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతున్నాయి, అందుకే మీరు రైస్ మానేయండి. బ్రౌన్ రైస్ తిన్నారనుకోండి, అందులో ఫైబర్ ఉంటుంది, కొద్ది గొప్ప మేనేజ్ చేయగలుగుతారని చెప్తూ ఉంటారు. కానీ రైస్ తింటూ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. మనం ఇంత రైస్ తినేది రైస్ తగ్గించేసి దానికి ఆ అమౌంట్కి బదులుగా కొద్దిగా వెజిటేబుల్స్ ఎక్కువ చేసేస్తే అక్కడ ఫైబర్ యాడ్ అయిపోతుంది, కొంచెం ప్రోటీన్ యాడ్ చేస్తే మనకి బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది. ఇలా కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఎక్కువ అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా రైస్ అవాయిడ్ చేయాలి కొన్ని రోజుల మటుకు, కంట్రోల్ అయ్యేంత వరకు. లేదు మేము రైస్ తినకుండా, సౌత్ ఇండియన్స్ ఎలా అంటే రైస్ 1 week మానేయమంటే మానేస్తారు, బట్ 1 month 2 months మానేయమంటే వాళ్ళు అసలు ఉండలేరండి. సో రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ అలా రెడ్ రైస్ అలా అడాప్ట్ చేసుకుంటే ఫైన్.
రైస్ మానేయలేము అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెజిటేబుల్స్, సలాడ్స్ ఇంక్లూడ్ చేస్తూ ప్రోటీన్ కూడా ఇంక్లూడ్ చేస్తే ఇక్కడ బ్యాలెన్స్డ్ మీల్ అయిపోతుంది కాబట్టి అది మనకు సెట్ అయిపోతుంది. సో రైస్ని అంటే నా పర్స్పెక్టివ్లో యాజ్ ఎ క్లినికల్ డైటీషియన్ ఈ భూమి మీద ఏ ఫుడ్ని మనం బ్లేమ్ చేయలేము. ఎవ్రీ ఫుడ్ ఈజ్ అ గుడ్ ఓన్లీ. సో బట్ ఏదైతే ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంతే క్వాంటిటీ తీసుకోవాలి. లిమిటెడ్ క్వాంటిటీస్లోనే తీసుకుంటే ఏదైనా మనకు హెల్దీయే. అంటే ఇప్పుడు రివర్సబుల్ చేయాలంటే ఓన్లీ ఫర్ ఫుడ్ తప్ప ఇంక మనం ఇంకేం చేయలేమంటారా? ఇప్పుడు ఫుడ్ అంటే రివర్స్ చేయాలి అంటే 4 పిల్లర్స్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, 4 మెయిన్ పాయింట్స్ అండి. ఫస్ట్ పిల్లర్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ. మెయిన్గా రీసెంట్ ఐడియా స్టడీస్ కూడా ఏం చెప్తాయంటే పోస్ట్ మీల్ వాక్స్ చాలా హెల్ప్ చేశాయంట స్టడీస్లో కూడా. ఏంటంటే పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత ఇమీడియట్గా వాక్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వాక్ చేయాలి, ఒక 15 నిమిషాలు. తర్వాత మళ్ళీ చాలామంది హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్ళాలా అని చెప్పేసి వెళ్ళకుండా ఉంటారు. దానికి బదులుగా పోస్ట్ మీల్ వాక్స్, ఫిజికల్ యాక్టివిటీ చాలా హెల్ప్ చేస్తుంది. సెకండ్ పిల్లర్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ వచ్చేసి వాటర్ ఇంటేక్. థర్డ్ వచ్చేసి స్లీప్. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాలెన్స్డ్ మీల్ ఫుడ్. 70% డైట్తోనే మనకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ డైట్ మెయింటైన్ చేస్తూ ఇవన్నీ ఈ 4 పిల్లర్స్ని మనం మెయింటైన్ చేసామనుకోండి, ప్రాపర్ టైమింగ్స్ కానీ, అంటే డిన్నర్ చేసే ముందు 6 o'clock డిన్నర్ చేసేసి 1 o'clock నిద్రపోతానంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆకలి అవుతుంది, వాళ్ళు ఉండలేరు. సో మనం డిన్నర్ పడుకునే ముందు 1 o'clock పడుకోకుండా 10 o'clock స్లీపింగ్ ప్యాటర్న్ పెట్టేసుకొని 6 o'clock డిన్నర్ కంప్లీట్ చేసి ఇలా మనం ఆల్గరిథం ఫాలో అయ్యామనుకోండి ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ పావని గారు, Thank you నైస్ అండి. ఇన్ఫర్మేషన్ థ్యాంక్ ఇచ్చారు. యూ. నమస్తే.